అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఈరోజు మార్నింగే మంచిగా ఇలా స్నో పడుతుంది. యాక్చువల్‌గా స్ప్రింగ్ స్టార్ట్ అయిందంటే స్నో అసలు దాదాపు పడదు. కాకపోతే ఈరోజు ఏంటో స్ మంచిగా ఈ స్ప్రింగ్‌లో స్నో పడుతుంది. మార్నింగే లేసి చూడగానే ఇలా మొత్తం వెదర్ అంతా కూల్ అయిపోయి హ్యాపీగా స్నో పడుతుంది. ఇంకా ఈ స్క్విరిల్ గారొచ్చారు మా ఇంటికి. చూడండి. ఎవ్రీ మార్నింగ్ వచ్చి పీనట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఒకవేళ మేము విండో డోర్ తీయకపోయినా అది కొట్టి మరి పిలుస్తా ఉంటదనమాట. ఇంకా మాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. ఎంత బాగొచ్చి మన హ్యాండ్‌లో నుంచే తీసుకుంటూ ఉంటదనమాట పీనట్స్. నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చింది. స్ప్రింగ్‌లో ఇలా స్నో పడడం చాలా రేర్ అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ ఎంత బాగా అనిపిచ్చిందో ఈ స్నో చూస్తుంటే. చాలా రోజులైంది స్నో పడక. బట్ ఇది లాస్ట్ స్నో అనుకుంటా. మీకు చెప్పాను కదా! ఉగాది వీడియోలో గ్రోసరీ స్టోర్‌కెళ్ళామని. అక్కడ కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చాను. చూడండి ఇది బార్లీ ఫ్లోర్ అంట. ఫస్ట్ టైమ్ నేను చూసాను. ఎందుకంటే బార్లీ గింజలు తెలుసు. నాకు బార్లీ ఫ్లోర్ ఉంటదన్న విషయం నాకు తెలీదు. బట్ అక్కడ చూస్తే ఉంది. తీసుకొచ్చాను. చూద్దాము చపాతీ పిండిలో మిక్స్ చేసి చేసుకుంటే మంచిది కదా అని ఆ బార్లీ ఫ్లోర్. అండ్ నాకు ఇంకొకటి దొరికిందేంటంటే మల్టీ మిల్లెట్ ఫ్లోర్. అసలు చాలా బాగా అనిపించిందండి. మనము ఇక్కడ పట్టించుకునే ఛాన్స్ లేదు కదా మాకు. అందుకని ఇలా మల్టీ మిల్లెట్ ఫ్లోర్ కూడా దొరికింది. దీంతో కూడా మనం మంచిగా జొన్న రొట్టెల టైపే చపాతీలు చేసుకోవాలండి. నార్మల్‌గా పిండిలో కలిపి కూడా చేసుకోవచ్చు. అంటే గోధుమ పిండిలో కలిపి. ఇప్పుడు ఇంక ఇవన్నీ తెచ్చుకొని ఒక 2 డేస్ పక్కన పెట్టాము. పక్కన పెట్టేసుకొని దీన్ని ఇంకా నేను డిసిన్ఫెక్టెంట్ వైప్స్‌తో వైప్ చేస్తున్నాను. కంపల్సరీ అండి. ఇంకా ఇప్పుడు ఎప్పటికి దాదాపు ఇంకా 2, 3 ఇయర్స్ పట్టొచ్చు మనం నార్మల్ లైఫ్‌లోకి రావాలంటే. నాకు ఈ మల్టీ మిల్లెట్ ఫ్లోర్ చాలా బాగా అనిపిచ్చింది. ట్రై చేశాను గోధుమ పిండిలో కలిపి. బట్ బానే వచ్చింది. ఇలా కొన్ని సాబుదానా, కొన్ని ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకొనొచ్చామనమాట. మాకు టెంపుల్ దగ్గరలోనే గ్రోసరీ స్టోర్ ఉంటది. మాకు కొంచెం దూరం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటదని చెప్పాను కదా టెంపుల్. టెంపుల్‌కి ఒక 5 మినిట్స్‌లోనే ఈ గ్రోసరీ స్టోర్ ఉంటది. ఇంకా కొన్ని ఐటెమ్స్ అన్ని తీసుకొచ్చాం. ప్రతి ఒక్కదాన్ని ఇలా వైప్స్‌తో నేనన్నీ తుడిచేసి పెట్టేస్తున్నాననమాట. మనకిక్కడ అన్నీ దొరుకుతాయండి. దొరకనివంటూ ఏమీ ఉండవు. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. బట్ ఓకే. మనం ఇండియా నుంచి ఇక్కడ షిప్పింగ్ చేయించుకున్నా మనకి అంతే పడతది. ఇక్కడ కొనుక్కున్నా అంతే. ఓకే. అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ నేను ఎక్కువ తెప్పించుకునేదేంటంటే కారము, పసుపు, చింతపండు. ఈ 3 మాత్రము కంపల్సరీ ఇండియావే వాడతాను. ఎందుకంటే కొంచెం కారం, పసుపు అనేది మనము మిల్లాడించుకొని తెచ్చుకునేవే బావుంటాయి కదా! ఇక్కడ మేబీ ఏమి యాడ్ చేస్తారో తెలీదు ప్యాకింగ్‌లో. అందుకని నేను అది ఒకటి ఇండియా నుంచి ఆ 3 ఐటెమ్స్ మాత్రం తెప్పించుకుంటాను. ఇంకా పల్లీలు అవన్నీ అయితే అన్నీ దొరుకుతాయండి మీకు. ఈ గోదావరి బ్రాండ్, ఆరా, ఈ అన్నీ బన్సీ అన్నీ చాలా బావుంటాయి. చాలా రీజనబుల్ కాస్టే ఉంటాయి మా దగ్గర కొన్ని స్టోర్స్‌లలో. ఇంకా దివాళీకి, ఈ దసరాకి, రంజాన్ టైంలో ఇంకా సేల్ పెడుతూ ఉంటారు. అప్పుడైతే ఇంకా చాలా తక్కువుంటది. 4 ఎల్‌బీ ప్యాకెట్ మినపప్పు 499 ఉంటది. బట్ ఇంకా ఫెస్టివల్స్ అంటే దివాళీ అలాంటి ఆఫర్‌లలో మనకి 299కే 4 ఎల్‌బీ. 4 ఎల్‌బీ అంటే అప్రాక్సిమేట్ 2 కేజీస్ అనమాట. అట్లా మనకు దొరుకుతున్నాయి చూడండి. రైస్ ఫ్లోర్ చాలా బావుంటదండి రైస్ ఫ్లోర్. దీంతో నేను మురుకులు అవి చేస్తూ ఉంటాను. ఈ డీప్ కంపెనీ నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే మన సేమ్ లైక్ మన ఇండియాలో మనం పట్టించుకుంటే ఎలా ఉంటదో అలానే ఉంటది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఈ డీప్ వాళ్ళది చాలా బావుంటది. మంచిగొస్తాయి. ఈవెన్ చెక్కలైనా, మురుకులైనా చాలా బాగొస్తాయి. ఇంకా సూజీ ఇవన్నీ ఇంకా 1 మంత్‌కు సరిపడా అన్నీ తెచ్చేసుకున్నామనమాట. రైస్ ఇవన్నీ కూడా. రైస్‌కైతే సోనా మసూరి ఇలా అన్నీ దొరుకుతాయి మనకు. ఇవి చూడండి స్నాక్స్ ఆహ్, మిక్చర్ అనమాట. మనకి 199కే ఇంత పెద్ద ప్యాకెటొస్తది. మళ్ళీ తర్వాత ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బావుంటదండి. దీంట్లో మురుకులు, చెక్కలు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. కాస్ట్ చాలా తక్కువుంటది. 199 ఇడియం కంపెనీవి. ట్రై చేసి చూడండి. చాలా ఫ్రెష్‌గా చాలా బావుంటాయన్నమాట. మాకు ఇడియం కంపెనీ స్నాక్సే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఫ్రెష్‌గా చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఇలా వర్మిసెల్లి ప్రతి ఒక్కటి థిక్ పోహ, వర్మిసెల్లి, మినపప్పు ఇంకా ఇలా అన్నీ సాబుదానా అన్నీ తీసుకొచ్చామన్నమాట.
ఇంకా పటేల్స్ అలాంటి స్టోర్‌లోనైతే ఇంకా చాలా బాగా దొరుకుతాయి. మా సైడ్ పటేల్స్ ఉంది. అది కూడా 45 మినిట్స్ దూరంలో ఉంటదనమాట. ఇలా దాలియా అన్నీ తీసుకొచ్చాము. మనకు అన్ని ఐటెమ్స్ దొరుకుతాయండి. దొరకని ఐటెమ్స్ అంటూ ఏముండవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కోవిడ్ సిట్యుయేషన్‌లో కొన్ని ఎక్కువగా స్టాకప్ తెచ్చుకొని పెట్టుకోండి. అంటే ఎవ్రీ టైమ్ స్టోర్స్‌లలోకి వెళ్ళకుండా కొన్ని ఎక్కువనే మేము వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కువనే స్టాకప్ తెచ్చుకొని పెట్టుకుంటాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆహ్, మనలాగానే ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! స్టాకప్స్ చేసుకొని కొన్ని ఐటెమ్స్ దొరకకుండా అయిపోతున్నాయండి. లాస్ట్ టైమ్ అయితే అలానే అయింది. మళ్ళీ ఎందుకు అని కొన్ని ఎక్కువ ఐటెమ్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను నేను. ఇంకా నాకు ఇక్కడ చిల్లీ పౌడర్ తీసుకున్నాను కదా! నాకు ఇండియా నుంచి తెప్పించుకున్న కారం అయిపోయిందనమాట చిల్లీ పౌడర్. అందుకని నేను ఒక ప్యాకెట్ సేఫ్ సైడ్‌గా తీసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఇలా ఐటెమ్స్ అన్నీ ఒక 2 డేస్ పక్కన పెట్టేసి తర్వాత నేను మంచిగా డిసిన్ఫెక్టెడ్ వైప్స్‌తో తుడిచేసానండి. మీరు కూడా అలానే చేయండి. అంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కొంచెము జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ప్రతి ఒక్కదాన్ని మంచిగా శానిటైజ్ చేసుకొని యూజ్ చేయండి. ఎందుకంటే చెప్పలేం కదా! ఈ కోవిడ్ అనేది ఎట్లుంచి ఎటు వస్తదనేది కూడా ఎవ్వరికీ తెలియదు. అంత డేంజరస్‌గా ఉంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ అన్ని ఐటెమ్స్‌ని యూజ్ చేస్తే చాలా బెటరనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మాస్కులు యూజ్ చేయండి. శానిటైజర్ యూజ్ చేయండి. ఎక్కువ గ్యాదరింగ్‌లు అవ్వకండి. అదే అండి మేమైతే ఇక్కడ అలానే పాటిస్తున్నాము. అందరూ కూడా అలానే ఉండి మన హెల్త్‌ని, మన పెద్దవాళ్ళని కాపాడుకోవాలండి. ఇలా గ్రోసరీస్ అన్నీ క్లీనప్ చేసిన తర్వాత ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ అయినా తినొచ్చు. దాన్ని డిన్నర్‌లోనైనా తినొచ్చు. అదేంటంటే మిక్స్‌డ్ వెజిటబుల్ ఉప్మా. అంటే మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా అంటే దీంట్లో నేను బీట్రూట్, క్యారెట్ అండ్ టమాటో యూజ్ చేశాను. దీన్నేం చేశానంటే ఫస్టు ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఇది చాలా హెల్తీ అండి. మనము పిల్లలు కొంతమంది బీట్రూట్, క్యారెట్స్ సరిగ్గా తినరు కదా! అలాంటి పిల్లల కోసం మంచిగా వీటిని 2 తురిమి నేను ఉప్మా చేశాను. ఇక్కడ నేనేంటంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ కోకోనట్ ఆయిల్ చాలా హెల్తీ కదా! అందుకని నేను ఆయిల్ యూజ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో అంటే ఇలా ఉప్మాలు, రైస్ ఐటెమ్స్‌లలో దాంట్లో కంపల్సరీ ఉండాలనమాట. హాఫ్ టీ స్పూన్ జీరా, పావు టీ స్పూను ఆవాలు వేసేసుకున్నాను. సేమ్ నార్మల్ ఉప్మా లాగానే అన్నీ వేసేసుకోవాలనమాట. కాకపోతే హెల్తీ ఉప్మా అనమాట. ఎంత బావుందంటే టేస్ట్ చాలా బావుంది. మనము క్యారెట్, బీట్రూట్ క్యారెట్ ఆల్మోస్ట్ ఎప్పుడు వేస్తూ ఉంటాం. బట్ బీట్రూట్ వేయడం నేను బీట్రూట్ వేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా బాగా అనిపిచ్చింది. అంటే కొంతమంది పిల్లలు మనం కూడా ఎక్కువ బీట్రూట్ తినాలనిపిచ్చదు. బట్ ఇలా అయితే ఈజీగా తినేయొచ్చు. ఒక చిన్న ఆనియన్ తర్వాత ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ అంటే మీరు కారం తినేదాన్ని బట్టి గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. వేసుకొని ఇంకా నేను మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. దీంట్లో మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లంని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసైనా వేసుకోవచ్చు. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనిక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. నాకు ఎందుకో ఇలాంటి ఉప్మాలలో కంపల్సరీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం టేస్ట్ బాగా నచ్చుతుందండి. అది వేసి నేను కొంచెం ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే నేను ఆల్రెడీ క్యారెట్, ఒక చిన్న క్యారెట్, చిన్న బీట్రూటు, ఒక చిన్న టమాటో క్యారెట్‌ని, బీట్రూట్‌ని తురిమి పెట్టుకున్నాను. అంటే పీల్ ఆఫ్ చేయాలి. పీల్ ఆఫ్ చేసి తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి అంత మిశ్రమంని నేను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను తాలింపులోనే చూడండి. క్యారెట్ ఇలా తురిమి పెట్టుకున్నాను. తర్వాత బీట్రూట్, తర్వాత టమాటో ఇవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పింక్ ఉప్మా అని బాగా తిన్నాడు కూడా. అది చాలా హెల్తీ కదండీ పిల్లలకి. మంచిగా బ్లడ్ లెవెల్ ఇంప్రూవ్ అయితది. కొంచెం వెజిటబుల్స్ కూడా ఉప్మాతో పాటు వెళ్ళినట్టు ఉంటది కదా! ఉప్మా అంత ఓకే. నార్మల్ ప్లెయిన్ ఉప్మా అంత హెల్తీ ఏం కాదు. బట్ ఇలాంటి కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు పిల్లలు. ఇంకా మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. చూడండి ఇలా ఆల్మోస్ట్ ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడేంటంటే నార్మల్ ఉప్మా లాగానే మనకేంటంటే మనం ఎంత రవ్వ తీసుకుంటామో
1 కప్ రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవడమే. కొంచెము మనకి మెత్తగా రావాలంటే ఇంకా కొంచెం కొన్ని 3 అయినా వాటర్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 2 తీసుకున్నాను వాటర్. చాలా టేస్టీగా చాలా బావుందండి. మనకి ఎక్కువ ఏం తెలియలేదు డిఫరెన్స్ అనేది. ఇంకా క్యారెట్, బీట్రూటు, టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా! టమాటో కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్ రవ్వ తీసుకున్నా కదా! దీంట్లో 2 కప్స్ వాటర్ ఏసుకుందాం. కావాలంటే 3 కప్స్ కూడా వాటర్ ఏసుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే అలా వేసేసుకోండి. నాకేంటంటే మరి ఆహ్, ఎక్కువ లూజ్‌గా కాకుండా మీడియంగా కావాలి కాబట్టి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ ఏసేసుకున్నాను. వాటర్ ఏసుకొని ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసి ఇంకా మనము దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. మీ అందరికి తెలిసిందే కదా! ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నార్మల్ ఉప్మా లాగానే అనమాట. దీనికి లిడ్ పెట్టేసి ఇంకా మనము బాయిల్ అవ్వనిద్దాం. ఇలా చూడండి బాయిల్ అవుతుంది. ఆల్రెడీ నేను సాల్ట్ కూడా వేశాను. యాహ్! కొంచెం తక్కువ అనిపించింది. మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇంకా బాగా ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో రవ్వ వేసుకోవడమే అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవడం కాకపోతే చాలా హెల్తీ, చాలా బావుంది. మీరు ట్రై చేసి చూడండి. అంటే డిఫరెంట్‌గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా! వాళ్ళకి కూడా చాలా మంచిది. మా పిల్లలైతే డైరెక్ట్ బీట్రూట్ తినమంటే తినరు. జ్యూస్ కానీ లేకపోతే ఇలా ఫుడ్ ఐటెమ్స్‌లలో దేంట్లో అయినా ఇలా నేను గ్రేట్ చేసి క్యారెట్, బీట్రూట్ అవన్నీ వేస్తూ ఉంటాను. ట్రై చేయండి. పిల్లలు బాగా హెల్తీ, వాళ్ళకి నచ్చుతుంది కూడా. టేస్ట్ మాత్రం ఆహ్, మంచిగుందండి. అంటే చాలా డిఫరెంట్‌గా చాలా బావుంది. కొంచెం స్వీట్‌గా, స్పైసీగా మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ ఏసుకోండి. చాలా టేస్ట్‌గా చాలా యమ్మీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను ట్రై చేస్తూ ఉన్నాను ఇలాంటి డిఫరెంట్ ఉప్మాస్. ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటాను డిఫరెంట్ హెల్తీ వెరైటీ రెసిపీస్ అన్నీ. ఇంకా బాయిల్ అయిపోయింది కదా వాటర్ అంతా. ఇలా కొంచెం రవ్వ వేసుకుంటూ నార్మల్ ఉప్మాలో మనము ఎలా వేసుకొని కలుపుతామో అలా కలిపేసుకోవడమే. కానీ ఉప్మా మొత్తం మంచిగా పింక్ కలర్ అయిపోయింది. సారీ, రెడ్ కాదు, పింక్ కలర్ అయిపోయింది. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. యాక్చువల్‌గా నేను ఇది డిన్నర్ టైంలో చేశాను. అంటే మేము డిన్నర్‌కి నార్మల్‌గా టిఫిన్స్ ఏదైనా తింటామనమాట. అందుకే డిన్నర్ టైంలో నేను ఈ ఉప్మాని చేశాను. చూడండి ఎంత యమ్మీగా అనిపిస్తుందంటే మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. చూడ్డానికి టేస్ట్ కూడా అంతే బావుందండి. మనం ఎలాగో క్యారెట్ ఎప్పుడు వేసుకునేది క్యారెట్, టమాటో అనేది. బట్ నేనింకా బీట్రూట్ కూడా వేశాను. అందుకని నాకు చాలా బాగా నచ్చింది. యమ్మీ టేస్టీ అయిన హెల్తీ బీట్రూట్ ఉప్మా రెడీ అయిపోయింది. కొంచెం ఇంకా లిడ్ కూడా పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకుందాం. కొంచెం దగ్గరయ్యేంత వరకు. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా తినొచ్చు. పల్లి చట్నీ అలా చాలా టేస్ట్‌గా చాలా యమ్మీగా ఉందండి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తది కదా! అది ప్రెస్ చేస్తే ఎప్పుడైనా నేను కొత్త వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకేనా? బాయ్. టేక్ కేర్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే 'రష్మిక వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ' అని ఫాలో అవ్వండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మంచి వీడియోస్ తీయాలనే ఆలోచన వస్తది. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.